గైస్ ఆఫ్టర్ ట్రావెలింగ్ అరౌండ్ 50 కిలోమీటర్స్ ఇప్పుడు బ్రేక్ తీసుకోవడానికి ఇక్కడ ఆగాం. సో ఎవరైనా ఓన్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తే ఇది ఒక మంచి స్పాట్. ఇది బ్రేక్ తీసుకోవడానికి కొన్ని షాప్స్ ఉన్నాయి అండ్ ఎదర్ అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి చివర. సో ఊటీకి ఇంకా అరౌండ్ 40 to 45 ఇన్ బిట్వీన్లో ఉన్నాం. సో రీచ్ అయ్యాక ఈ వ్యూస్ని మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి డిస్కస్ చేద్దాం. అండ్ టూర్ ట్రావెల్స్ అండ్ డీటెయిల్స్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది మేము వచ్చిన వెహికల్. మనం ఊటీకి అయితే రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చిన హోటల్ వచ్చేసి ఈ విల్లా ఇచ్చారన్నమాట. ఈ విల్లాలో ఈరోజు మనం నైట్ స్టే చేసి మార్నింగ్ 9:30కి మనం స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవుతాయి. ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేయడం కుదరలేదు డ్యూ టు సమ్ వెదర్ ఇష్యూస్ అండ్ లేట్గా అయితే స్టార్ట్ అయ్యాం కోయంబత్తూర్ నుంచి. సో హెవీ బ్రేక్స్ అండ్ ఘాట్ రోడ్స్లో 2.5 hours పడింది ఘాట్ రోడ్ ఎక్కడానికి. సో ఆఫ్టర్ దట్ విల్ బీ మూవింగ్ టు అదర్ ప్లేసెస్. సో ఇదొక విల్లా అండ్ ఇదొక విల్లా, రెండు ఒకరిదే. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్సైడ్ డౌన్లో రెస్టారెంట్ ఉంది. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు, అది మార్నింగ్ చూద్దాం. సో ఈ వ్లాగ్ ఇప్పుడు మీకు రిసెప్షన్ కూడా చూపిస్తాను ఎట్లా ఉందో. ఇది రిసెప్షన్ కూర్చోడానికి. సో బాగానే ఉంది. ఇది ఎక్స్ట్రా బెడ్. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో టోటల్లీ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అయితే మార్నింగ్ ఇంకా లైటింగ్ గట్రా ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇంక చూడడానికి ఉండదు. నేను ఈ రూమ్తో పాటు క్లాసిక్ రూమ్తో పాటు జ్యూలెక్స్ రూమ్ కూడా ఇంకోటి తీసుకున్నాను. ఆ జ్యూలెక్స్ రూమ్ కూడా బ్లాగ్ ఎలా ఉందో తీసి చూపిస్తాను. సో ఇప్పుడు రూమ్స్లోకి అయితే వచ్చాం. రూమ్స్ 204 ఇచ్చారు మనకి. రూమ్ తీసి ఎట్లా ఉందో చూపిస్తాను మీకు రూమ్ అంతా. సో ఇది మనకి ఇచ్చిన రూమ్స్. ఇది వచ్చేసి క్లాసిక్ రూమ్ అన్నమాట. ఇది నేను తీసుకుంది. ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంది. సో మ్యాక్సిమం ఇద్దరు పడచ్చు ఇక్కడ. టీవీ అండ్ వాష్రూమ్ అండ్ మనకి ఒక ల్యాండ్లైన్. ఇది ప్రతి హోటల్లో తెలిసిందే. సో రిసెప్షన్ కావాలంటే కిందకి వెళ్ళి కనుక్కోవాలి. రిసెప్షన్ నెంబర్ అయితే లేదు దీంట్లో. అండ్ హోటల్కి నెంబర్ అవుతుంది 301 అనేదో చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మిర్రర్. అండ్ మీకు ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ వ్యూ అంత ఏమీ లేదు, ఓన్లీ జస్ట్ ఇచ్చారన్నమాట. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్, 2 హ్యాంగింగ్స్ ఇచ్చారు. కబోర్డ్ అండ్ చూసాను కదా వాష్రూమ్. ఇది ఒక టీవీ. ఇంకోటి చెప్పాలంటే ఫ్యాన్స్ అనేవి అస్సలు లేవు. ప్రతి రూమ్లో ఫ్యాన్ అనేది అస్సలు ఉండదు, లేవు కూడా. సో ఫ్యాన్ లేకుండానే అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఊటీలో. అండ్ ఆ విండోస్ ఉన్నాయి కదా, మరి గాలి ఎట్లా వస్తుంది. ఐ మీన్ ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 14 degrees ఉంది ఊటీలో ఇప్పుడు టెంపరేచర్. సో 14 degrees ఉంటే అట్లీస్ట్ ఒక ఫ్యాన్ ఉంటే కూల్గా ఉంటుంది. మినిమం రూమ్ టెంపరేచర్లో ఉందన్నమాట. సో మొత్తం ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు, ఎట్లాగో అడ్జస్ట్ అవ్వాలి. ఈ నైట్ పడుకుని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో రేపు మీకు మార్నింగ్ చెప్తాను. సో ఇది రూమ్స్ అవుతాయి. బెడ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, కొద్దిగా గట్టిగానే ఉంది బెడ్. సో దట్స్ నో ప్రాబ్లం. ఒక 2 towels ఇచ్చారు అండ్ ఒక హ్యాట్ కాంప్లిమెంటరీ. అండ్ ఇది ఒక బ్లాంకెట్, 1 mini పిల్లో, లార్జ్ పిల్లో, 2 లార్జ్ పిల్లో, 2 mini పిల్లోస్ ఇచ్చారు. అండ్ వాటర్ ఇక్కడైతే హోటల్లో కూడా ఫుల్ హాట్ వాటరే. మీకు కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వాటర్ కూడా ఇస్తారు, కానీ హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి. సో ఇట్ విల్ బీ పర్ఫెక్ట్. అండ్ టీవీ ఇది పనిచేస్తలేదు లేదో కూడా నాకు తెలీదు. సో ఇది రూమ్ లాగ్ అయితే. సో మళ్ళీ కలుసుకుందాం. బై గైస్.